అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అతి త్వరలోనే ఈ తల్లికి వందనం పథకంకి రెండవ విడతకు సంబంధించిన నిధులను కేటాయించడం జరుగుతోంది. ఈ నిధులను తల్లుల ఖాతాల్లోనికి వేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైందండి. ఈ నేపథ్యంలో కొత్తగా మార్గదర్శకత్వాలను అయితే విడుదల చేయడం జరిగింది. గతంలో లాగా కాకుండా కొత్తగా తల్లికి వందనం పథకంకి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏం చేస్తే మీకు రెండో విడత డబ్బులు పడతాయి, మొదటి విడత రాని వాళ్ళు రెండో విడత రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2025లో తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా తల్లికి వందనం పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. దాదాపుగా 65 లక్షల మంది లబ్ధి అయితే పొందారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా. రేషన్ కార్డు ఉన్న మహిళలకు 13,000 రూపాయల చొప్పున ప్రతి విద్యార్థికి వేయడం జరిగింది. ఒక విద్యార్థి ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఈ విధంగా ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున డబ్బులను అయితే వేయడం జరిగింది. అయితే 15,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది, కానీ 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకొని 13,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇవ్వడం అయితే జరిగిందనమాట. గతంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకం తల్లికి వందనంగా రూపుదిద్దుకుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూర్చడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో నిధులను అయితే కేటాయించడం జరిగింది. తల్లికి వందనం పథకం కోసం 9,668 కోట్ల రూపాయలను మనకు బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందండి. ఈ సంవత్సరానికి సంబంధించి 2026లో తల్లికి వందనం పథకం జూన్ నెలలో అయితే విడుదల కాబోతోంది. ఇంకో 2 నెలలు అయితే ఉందన్నమాట. అయితే గతంలో తల్లికి వందనం పథకం 2025లో రిలీజ్ చేసినప్పుడు దరఖాస్తుల స్వీకరణ అయితే చేపట్టలేదన్నమాట. దరఖాస్తుల స్వీకరణ చేపట్టకపోవడంతో ఎన్నో పొరపాట్లు అయితే జరిగాయి. తల్లి ఖాతాలోకి డబ్బులు అయితే పడలేదన్నమాట. దీన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం, ఈ ప్రాబ్లంని మళ్ళీ ఇంకోసారి రాకుండా ఉండడం కోసం 2026లో కొత్తగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకత్వాలను అయితే విడుదల చేయడం జరిగింది. అయితే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేస్తోంది మన ప్రభుత్వం. 2025లో రిలీజ్ చేసినప్పుడు 6 అంచెల చెకింగ్ విధానం ద్వారా అర్హత ఉందా లేదా అని అయితే చెక్ చేయడం జరిగింది. ఈసారి కూడా 2026లో కూడా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే దీనికి అర్హతలు ఏంటి అంటే, మొదటగా వచ్చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు మాత్రమే తల్లి ఖాతాలోనికి ఒక విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున వేయడం అయితే జరుగుతుంది. సచివాలయంలో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ విడతకు సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే 2025 తల్లికి వందనం పథకం రాలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ వెసులుబాటును అయితే కల్పించింది. గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా చాలామందికి అయితే డబ్బులు రాలేదండి. అయితే ఈసారి మాత్రం పొరపాట్లు ఏవి జరగకుండా చర్యలు అయితే తీసుకోనుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ సర్వేలో కంపల్సరీగా మ్యాపింగ్ అయి ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హౌస్ హోల్డ్ సర్వేలో మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు, మీ అడ్రస్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది. కాబట్టి హౌస్ హోల్డ్ సర్వే మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మరియు అన్ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వెసులుబాటు అయితే కల్పించి ఈసారి ఈ తల్లికి వందనం పథకాన్ని వేయడం జరుగుతోంది. అంటే ప్రైవేటు, ప్రభుత్వ విద్యార్థులందరికీ ఈసారి తల్లికి వందనం పథకం డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు అనమాట. 75% అటెండెన్స్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉండాలండి. 75% పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఈ పథకం డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక విద్యార్థి యొక్క తల్లి యొక్క ఖాతాలోనికి డబ్బులు వేయడం జరుగుతుంది. దీనికి
ఎన్పిసిఐ లింకింగ్ అనేది కంపల్సరీ అనమాట. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అనమాట. దీని ద్వారా మన ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బుల్ని వేయడం అయితే జరుగుతుందన్నమాట. డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మధ్యలో ఎటువంటి మోసం జరగకుండా డైరెక్ట్గా మీ ఖాతాలోకి, మీ తల్లి ఖాతాలోనికి ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. దీనికోసం ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి. బ్యాంకు ఖాతా అయినా పర్వాలేదు, పోస్ట్ ఆఫీస్ ఖాతా అయినా పర్వాలేదు, కానీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి. గతంలో 2025లో తల్లికి వందనం పథకం రిలీజ్ చేసినప్పుడు డబ్బులను అయితే డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరిగిందండి. ఎటువంటి అప్లికేషన్లు తీసుకోలేదు. ఆన్లైన్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల యొక్క డేటాను ఆన్లైన్ చేయడం జరిగింది. ఇలా ఆన్లైన్ చేసిన డేటాను తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం తల్లి ఖాతాలోనికి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో వేయడం అయితే జరిగిందనమాట. ఈసారి అలా కాకుండా అప్లికేషన్ల స్వీకరణ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. అయితే చాలామందికి 6 స్టెప్ వెరిఫికేషన్లో మనకు డబ్బులు అయితే రాకుండా అయిపోయాయి అన్నమాట. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్లో మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, మొదటగా వచ్చేసి 6 స్టెప్ వెరిఫికేషన్లో ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. మీరు బిజినెస్ చేస్తున్నా మరి ఏ ఇతర పనులు చేస్తున్నప్పటికీ మీ ఆదాయం మాత్రం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఇక నెక్స్ట్, ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్ కిందికి రారండి. అంటే వాళ్ళకు రిచ్ పర్సన్స్ అని అర్థము. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు కూడా ఈ పథకం అయితే రావడం జరగదు. ఇక 4 వీలర్ అనేది ఉండకూడదు అనమాట. కేవలం ట్రాక్టర్లకు, ట్యాక్సీలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. 4 వీలర్ ఉన్న కుటుంబాలకు కూడా ఈ పథకం అనేది రాదు. భూమి వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. అంటే ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని, 7 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అనేది రాదు. అయితే పారిశుద్ధ కార్మికులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్లో చాలామందికి డబ్బులు రాకుండా పోయాయి. ఈసారి కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. కానీ మీరు దాన్ని రెక్టిఫై చేసుకున్నట్టయితే మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ 4 వీలర్ కలిగి ఉన్నట్టయితే మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా 4 వీలర్ ఉండి ఆర్టీఓ డిపార్ట్మెంట్లో మీరు దాన్ని తప్పుగా పడినట్టయితే ఆర్టీఓ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేయించుకొని దాన్ని మార్పులు చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్లో రకరకాల పాయింట్స్ ఉన్నాయి కదండి. అవన్నిటిని మీరు రెక్టిఫై చేసుకున్నట్టయితే మీకు డబ్బులు ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది. 2026 జూన్ నాటికి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. తల్లికి వందనం 2వ విడత. అందరూ సిద్ధంగా ఉండండి తల్లులందరూ. ఇదండి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం. 2026 జూన్లో రిలీజ్ కాబోతున్న ఈ 2వ విడత డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూడడం జరుగుతోంది. ఈసారి తప్పిదాలు జరగకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.